ఏ పని అయితే 25 తర్వాత చేయడానికి ఉంటుందో అది మీరు 17 ఏళ్లకి చేయడంలో బిజీ అయిపోయారు. కానీ 17 ఏళ్ళప్పుడు చేయాల్సిన పని గురించి 26, 27 వచ్చినప్పుడు ఆలోచిస్తారు. మనిషికి డబ్బు ఎంత అవసరమో మీకు ఇప్పుడు అర్థం కాదు, మీకు అప్పుడు అర్థమవుతుంది ఎప్పుడైతే మీరు రైల్వే స్టేషన్ లో నించుంటారు అండ్ మీ వైఫ్ చేతిలో ఒక పిల్లోడు ఇంకా ఒక బ్యాగ్ ఉంది అండ్ మీ చేతుల్లో 2 పిల్లలు ఇంకా 2 బ్యాగులు ఉన్నాయి అండ్ మీరిద్దరు జనాలతో నిండిపోయిన జనరల్ లేదా స్లీపర్ క్లాస్ లోకి దూరడానికి ట్రై చేస్తారు. ఆ జనాల్లో మీ వైఫ్ మీద ఎవరో చేయబడింది లేదా జనాల మధ్య తను ఇరుక్కుపోయింది. మీ ఫోకస్ అక్కడ సీట్ సంపాదించడంలో ఉంది, వైఫ్ ని చూసుకోవడంలో కాదు. అండ్ మీరు ఎలాంటి పర్సన్ అంటే 18, 19 ఇయర్స్ ఉన్నప్పుడు ఒకవేళ ఎవరైనా మీ లవర్ ని చూసినా వాడి కళ్ళు తీసేసే అంత కోపం. కానీ ఇప్పుడు అదే అమ్మాయి మీద ఎవరెవరో చేయివేస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, నాన్నల సంపాదనతో మీరు ఇద్దరేంటి, నలుగురేంటి, 50 మంది గర్ల్ ఫ్రెండ్స్ ని చేసుకోవచ్చు. కానీ వైఫ్ నీ సొంత సంపాదనతో నీ దగ్గర ఉంటుంది. ఈ పేరు ఉంది కదా అమ్మాయి, చాలా అందమైన ప్రాణి. తనొక రైట్ టైంకి వస్తే లైఫ్ చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. అదే రాంగ్ టైంలో వస్తే తను ఒక యమరాజులా కనిపిస్తుంది. మీరు ఇది అగ్రీ చేస్తే 100 ఇమోజిని కమెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. మీ లైఫ్ ఇలా జనరల్ అండ్ స్లీపర్ క్లాస్ లో మిగిలిపోకూడదు అనుకుంటే బయోలోని వీడియోని మిస్ కాకుండా చూడండి. లేదంటే ఒక 28 ఇయర్స్ మిలియనర్ నాతో షేర్ చేసిన బ్లూ ప్రింట్ ని చేతులారా మీరే మిస్ చేసుకున్నట్టు అవుతుంది.